ఈ క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సాధారణంగా హిందువుల్ని గిల్లుతారు. వాళ్ళు వచ్చింది మత ప్రచారానికి వచ్చారా లేకపోతే దండయాత్రకు వచ్చారా అనేది అర్థం కావట్లా. మత ప్రచారం చేసుకునే వాళ్ళందరి విషయంలో గుర్తుపెట్టుకోవాలి, హిందువులు కూడా చాలామంది మత ప్రచారాన్ని అడ్డుకునే సమయంలో హిందూ కాని వాళ్ళు ఎవరైనా సరే మత స్వేచ్ఛ అనేది హక్కు కాదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా సరే క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన వాళ్ళని అడ్డుకున్నారని, అదేవిధంగా మత ప్రచారం పేరుతో హిందూ దేవీ దేవతల్ని దూషిస్తున్నారని, లేదా కొన్ని చోట్లయితే ఈ మత ప్రచారానికి వచ్చిన వాళ్ళ పట్ల దాడులు జరుగుతున్నాయని ఇలా రకరకాలుగా వింటున్నాం. అయితే అన్నింట్లో కూడా చివరాఖరికి వచ్చేపాటికి హిందువులదే తప్పు అన్నట్టుగా చూపిస్తూ ఈ క్రైస్తవ మతోన్మాదులు ఏం చేస్తూ ఉన్నారంటే హిందువుల పట్ల ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఈ క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సాధారణంగా హిందువుల్ని గిల్లుతూనే ఉంటారు. కానీ హిందువులు ఎప్పుడైతే తిరగబడి ఒక మాట అంటారో లేదా ఒక పని చేస్తారో వెంటనే వీళ్ళు విక్టిమ్ కార్డు పట్టుకుని వస్తారు. అయ్యయ్యో మా మీద దాడులు జరిగిపోతుంది, మా మీద అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేసి. సో నిన్న మొన్న కూడా మనం చూసుకున్నట్లయితే ఈ క్రైస్తవ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్ల మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లాగా హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తూ ఉంటే కొంతమంది ఎవరో అడ్డుకున్నారు. నిజానికి ఇటుపక్షాన్ని ఏం జరిగింది, అటుపక్షాన్ని ఏం జరిగింది అనేది పూర్తిగా క్లారిటీ లేకపోయినా సరే కొంతమంది క్రైస్తవ ఛానల్స్ వాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ వీకేఆర్ ఛానల్ వాళ్ళు ఈ వీడియోను అప్లోడ్ చేయటమే కాకుండా కింద పెట్టిన టైటిల్ చూడండి, రాజ్యాంగం తెలియని ఉన్మాదుల్లారా మత ప్రచారం తప్పని ఎవడ్రా మీకు చెప్పింది అంటూ పెట్టాడు. అరే విజయ్ కుమార్, ఎవడ్రా ఉన్మాదులు? నీ బతుక్కి నువ్వు రాజ్యాంగం తెలియని ఉన్మాదుల్లారా అని చెప్పేసి మాట్లాడుతూ ఈ వీడియో పెట్టావు. మాట్లాడదాంరా, రాజ్యాంగం గురించే మాట్లాడదాం. కానీ రాజ్యాంగానికంటే ముందు ఇందులో జరిగింది ఏంటో ఒక్కసారి మీరే చూడండి. సో చూసారు కదండి, ఇది మొత్తం సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు మనం నోటీస్ చేయాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వచ్చింది మత ప్రచారానికి వచ్చారా లేకపోతే దండయాత్రకు వచ్చారా అనేది అర్థం కావట్లా. పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకొని పదుల సంఖ్యలో మనుషులు వచ్చారు ఊర్లోకి. అంటే మత ప్రచారం చేసుకోవటానికి అంత పెద్ద సైన్యం రావాల్సిన అవసరం ఏంటి? వచ్చినప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మగవాళ్ళంతా లోపల కూర్చుని వాళ్ళు వీడియోలు తీసుకుంటూ బయటకు ఆడవాళ్ళని పంపించి ఆడవాళ్ళతోటి మాట్లాడిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? సింపుల్. ఇక్కడ జరిగిన దాని విషయంలో ఏం చేస్తారంటే ఆడవాళ్ళని ముందు పెట్టి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేశారు, ఆడవాళ్ళని దుర్భాషలాడారు అంటూ అడ్డమైన మాటలతోటి తప్పుడు కేసులు పెట్టించేసి అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట మత ప్రచారానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని వస్తూ ఉంటారు. ఆడవాళ్లతోటి వీళ్ళు తప్పుడు కేసులు పెట్టిస్తారు. ఎందుకంటే అటువంటి తప్పుడు కేసుల బాధితుల్లో నేను కూడా ఒకరిని కాబట్టి. మత ప్రచారాన్ని అడ్డుకునే సందర్భంలో ఆడవాళ్లతోటి ఎటువంటి మిస్బిహేవియర్ చేయకపోయినా సరే నా మీద కూడా ఇటువంటి కేసులే పెట్టించారు, నిర్భయతో సహా. అలాంటి కేసుల్ని ఇప్పటికి కూడా చట్టపరంగా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక రాజ్యాంగం గురించి ప్రతి ఊర కుక్క కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. హిందువులకి రాజ్యాంగం నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరే గాడిదల్లారా, గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం మీకంటే బాగా మాకు తెలుసు. అండ్ మోరోవర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని పాటిస్తున్న వర్గం ఏదైనా ఉంది అంటే అది ఒక్క హిందువులు మాత్రమే.
ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఒక స్టేట్మెంట్ దొరికింది. ఆర్టికల్ 25 అంటాం. ఆర్టికల్ 25 నిజానికి ఏం చెప్తుందో తెలియకపోయినా ఆర్టికల్ 25 మాకు మత స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మేము వచ్చోసిన అంబోతుల్లాగా ఎక్కడైనా తిరుగుతామని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఆర్టికల్ 25 ఇచ్చిన మత స్వేచ్ఛ ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా? ఎస్, చూస్తున్నారు కదా, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఈ మూడిట్లో ఆ ఫ్రీడమ్ ఆఫ్ కన్సర్న్స్ అన్నది ఒకటి విడిచిపెట్టేసి ఈ ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ ఈ మూడింటిని మాత్రమే పట్టుకుని ఊరేగిపోతూ ఉంటారు రోడ్ల మీద. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతరాత్మ ప్రబోధానుసారం లేదా మనస్సాక్షిని అనుసరించి మీకు నచ్చిన మతాన్ని పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకోవడం అంటే నేను హిందువునైతే హిందువుని, క్రైస్తవునైతే క్రైస్తవుని ప్రకటించుకోవచ్చు. దానికి తగిన ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించవచ్చు. అలాగే ఆ మతానికి సంబంధించి ఎవరైనా ఇదిగో మీ మతం గురించి నాకు చెప్పండి అని అడిగితే వాళ్ళకి ప్రచారం కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతి స్వేచ్ఛకి వెనకాల, భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రతి స్వేచ్ఛకి వెనకాల కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అటువంటి రెస్ట్రిక్షన్స్లో కనుక ఒకసారి మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఈ మూడు విషయాల్ని మాత్రం ఎవ్వడో పరిగణలోకి తీసుకోడు. వాట్ ఈస్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అంటే ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించకుండా చేయాలి. అదేవిధంగా నైతికతను పాటిస్తూ చేయాలి. అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ మేము రోగాలు తగ్గిస్తాం, రోస్టులు తగ్గిస్తాం, లేకపోతే నీకు మోక్షాన్ని ఇస్తాం, పుణ్యాన్ని ఇస్తాం అంటూ తప్పుడు కథనాలు చెప్పకుండా నిజాయితీగా ఆ మత గ్రంథాలు ఏవైతే చెప్తున్నాయో వాటిల్ని మాత్రమే ప్రచారం చేస్తూ మత ప్రచారం చేసుకోవచ్చు. మత మార్పిడికి ఎవరికి హక్కు ఇవ్వాల. ఆ మత ప్రచారం కూడా సబ్జెక్ట్ టు రూల్స్. అంటే మైక్ పెట్టుకోవాలంటే మైక్కి పర్మిషన్ తీసుకోవాలి. లేదు వీధుల్లో తిరగాలంటే తిరగటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ మత ప్రచారం చేసుకునే వాళ్ళందరి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. హిందువులు కూడా చాలామంది మత ప్రచారాన్ని అడ్డుకునే సమయంలో కొన్ని అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఈ మత ప్రచారం చేసేవాళ్ళు వీధుల్లో దట్ టు విత్ పర్మిషన్ ఉన్న తర్వాత వీధుల్లో మాత్రమే తిరగటానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది తప్ప ఎవ్వడి గడప తొక్కటానికి ఎటువంటి అధికారము లేదు. ఎవడైనా సరే నా మతాన్ని పాటించు అని నీ గడపలోకి రావటానికి చట్టం కానీ రాజ్యాంగం కానీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రతి హిందువు, అదేవిధంగా మత ప్రచారానికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు కూడా, ఇంకా ఇతర మతాల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక మూడవది అండ్ హెల్త్ అంటే ఆరోగ్యాన్ని బాగు చేస్తాము, లేదా రోగాలు తగ్గిస్తాం, రోస్టులు తగ్గిస్తాం, కొబ్బరి నూనెలు అమ్ముతాము, కర్చీఫ్లు అమ్ముతాము, బలూన్లు అమ్ముతాం, బొగ్గలు అమ్ముతాం అంటూ అమ్ముతామంటూ పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి మత మార్పిడి చేయకూడదు. ఈ మూడు చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఇవి రాజ్యాంగం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 క్లాజ్ 1లో ఉన్నది ఇదంతా కూడా. అలాగే దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి indianqanun.orgలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ పాటించడం, ప్రకటించుకోవటం, ప్రచారం చేసుకోవటం అనే దానిలో ఎక్స్ప్లెనేషన్ 1లో చూడండి. ద వేరింగ్ అండ్ క్యారింగ్ ఆఫ్ క్రిపాన్స్ షల్ బి డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ సిక్ రిలీజన్. సిక్కులు వాళ్ళ ఆచారాన్ని పాటించడంలో కృపాణం ధరించటము, లేకపోతే కొన్ని వాళ్ళ మతానికి సంబంధించిన వస్తువులు ధరించడం, కడ కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఇట్లాంటివి ధరించడం అనేది వాళ్ళ మతాచారంలో భాగంగా రాజ్యాంగం గుర్తించింది. ఇక ఎక్స్ప్లెనేషన్ 2లో చూస్తే ఇన్ సబ్ క్లాస్ B ఆఫ్ క్లాస్ 2 ద రిఫరెన్స్ టు హిందూస్ షల్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఇంక్లూడింగ్ ఏ రిఫరెన్స్ టు persons professing the Sikh, Jaina and the Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. హిందువుల్లో ఎవరెవరు వస్తారు అంటే హిందువులతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు అయిన ఉపమతాలు మాత్రమే వస్తాయి. వాళ్ళకి సంబంధించిన వాటి గురించి ఇక్కడ గ్యారంటీ అంటే స్పెసిఫైడ్గా చెప్పారు తప్ప ఇక్కడ క్రైస్తవులను అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతూ మీరు ఏదైనా చేసుకోవచ్చు, హిందువులు ఇళ్ల మీద పడి ప్రచారం చేసుకోవచ్చు, ఎవడన్నా అడిగితే నీకు నచ్చితే మారు, నచ్చకపోతే వదిలే అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయొచ్చు అని ఎవరికి ఎటువంటి హక్కు ఇవ్వాల. అండ్ మోరోవర్ ఆర్టికల్ 25 హిందువులకి, క్రైస్తవులకి, ముస్లింలకి, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి, పార్సీలకి, ఇంకెన్ని మతాలు ఉంటే అన్ని మతాలకి సమానమైన హక్కే ఇచ్చింది. కానీ ప్రతి దానికి ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని పాటిస్తూ చేసుకోవాలి. ఇంకా ఈ తోపు తురుముగాళ్ళు అందరూ మాట్లాడితే రాజ్యాంగం తెలీదా అని మాట్లాడతారు. మరి అదే రాజ్యాంగ వ్యవస్థ అయినా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1950లో ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎవరు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్లాస్ 4లో ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా,
నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, నో పర్సన్, ఇది వినండి జాగ్రత్తగా, నో పర్సన్ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ ద బుద్ధిస్ట్ రిలీజియన్ షల్ బి డీమ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. అంటే హిందూ కాని వాళ్ళు ఎవరైనా సరే, అదేవిధంగా హిందూ ఉపమతాలైన సిక్కు, బౌద్ధ, జైన ఇవి కాని వాళ్ళు ఎవరైనా సరే, అంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళినా ఇస్లాంలోకి వెళ్ళినా షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్గా వాళ్ళ సర్టిఫికెట్ని మార్చుకోవాలి. మరి రాజ్యాంగం మీకు అంత తెలుసు కదరా, ఇక్కడ డైలాగులు పెట్టారు కదా కింద, ఏమని రాజ్యాంగం తెలియని ఉన్మాదుల్లారా అని చెప్పేసి పెట్టారు కదరా. నీకు బాగా రాజ్యాంగం తెలిసినప్పుడు మరి నువ్వు నీతో పాటు మతం మారుతున్న వాళ్ళందరూ కూడా బీసీసీకి మార్చుకుని కదా మిగతా మాటలు మాట్లాడాలి. మరి ఆ విషయంలో మాత్రం ఎందుకని అలా చేయట్లే? పైగా కొంతమంది అంటూ ఉంటున్నారు మతం మారిన తర్వాత కూడా మాకు ఎస్సీ హోదా కొనసాగించాలి అని చెప్పేసి. మీకు తగ్గట్టే కొన్ని ఈ లౌకికవాద ప్రభుత్వాలుగా ఉన్న సంస్థలు కూడా, పార్టీలు కూడా, వాళ్ళు కూడా దీనికి తీర్మానాలు అసెంబ్లీ ద్వారా చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ తీర్మానాలు చేసినంత మాత్రాన మీరు ఎస్సీలుగా కొనసాగొచ్చు, మతం మారకూడదని దాని అర్థం కాదు. ఆ తీర్మానం ఎప్పుడైతే చట్టరూపం దాల్చుతుందో అప్పటి నుంచి మాత్రమే మీకు ఆ హక్కు వస్తుంది. కానీ అసలు చట్టరూపమే దాల్చకుండా ఇప్పటి నుంచే భవిష్యత్తులో ఏదో చట్టం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీ పాటికి మీరు మార్చుకోకుండా కూర్చుని చివరికి మీరు కూడా రాజ్యాంగం తెలియని ఉన్మాదులారా అంటూ హిందువులను అవమానిస్తున్నారా? హిందూ బంధువులారా, ఇప్పటికైనా అవగాహన తెచ్చుకోండి. ఈ మత ప్రచారం చేసే వాళ్ళని డెఫినెట్గా అడ్డుకుని తీరాలి. కానీ అడ్డుకోవటానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతులు జాగ్రత్తగా పాటించండి. ఇక్కడ అడ్డుకున్న మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు కాస్త అగ్రెసివ్ అయ్యారు. అవసరం లేదు, వాళ్ళు చేస్తున్నది తప్పు. క్రైస్తవ మత ప్రచారకులు ఆ తప్పులను అడ్డుకోవటానికి మన దగ్గర లీగల్గా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమేటిక్గా మీరు వెళ్ళి అడ్డుకుంటే మీకు ఏ సమస్యలు రాదు, ఎటువంటి కేసులు మిమ్మల్ని చుట్టుముట్టవు. కానీ అడ్డుకునే సందర్భంలో కాస్త సంయమనం పాటించండి. వ్యవస్థల ఆధారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వ్యవస్థల యొక్క సహాయాన్ని మీరు తీసుకోండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎదురు చెప్పడానికి, ఎదిరించడానికి సరిపోరు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మీకు కూడా హక్కు ఉంది. ఒకడికి నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అంటే ఆ నచ్చినట్టు బ్రతికే సమయంలో నీ స్వేచ్ఛని హరించకుండా, నీ మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా వాడికి నచ్చినట్టుగా బ్రతకాల్సిన బాధ్యత కూడా వాడి మీదకు ఉంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మత స్వేచ్ఛ అనే దాన్ని మత స్వాతంత్రపు హక్కుగా భావిస్తూ మాకు ఎటువంటి బాధ్యతలు లేవు, ఈ దేశంలో మాకు హక్కులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి పిడివాదము, మొండివాదం చేస్తూ ఉంటారు. లేదు, బాధ్యతలు, హక్కులు అన్ని వర్గాలకి అందరికీ సమానంగా ఉన్నాయి. అవి రెండు బ్యాలెన్స్డ్గా పాటిస్తున్నది హిందువులు. దురదృష్టవశాత్తు మిగతా వర్గాల వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోవట్లేదు. పట్టించుకునేలా చేద్దాం. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే చాలా మంది కూడా మత ప్రచారాన్ని అడ్డుకునే సందర్భంలో అతిగా ఆవేశపడిపోతూ అనవసరంగా మీ కెరీర్ని ఇబ్బందులు పాలు చేసుకుంటున్నారు. ఎస్, మీరు అడ్డుకోండి. అడ్డుకునే సందర్భంలో ఎలా వ్యవహరించాలో సలహాలు కావాలంటే మాకు కాల్ చేయండి. కాల్ చేయమన్నాం కదా అని చెప్పేసి మా దగ్గర మత ప్రచారం జరిగేస్తుంది, మేము వెళ్ళి కొట్టేస్తాం, తిట్టేస్తాం, మనకు మీరు కేసులు హెల్ప్ చేస్తారా అంటే ఎస్, నేను నాలాంటి వాళ్ళు కొంతమంది అన్ని విషయాల్లో చెప్పినా కొన్ని విషయాల్లో మేము సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, మేము లీగల్గా సలహాలు ఇవ్వగలుగుతాం, లేదంటే ఏదైనా చిన్నగా ఎయిడ్ ఇవ్వగలుగుతాం. కానీ ఆ కోర్టుల చుట్టూ తిరగటాలు, లేకపోతే స్టేషన్ల చుట్టూ తిరగటాలు అనేది మీరే నేరుగా పడాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా. ఎస్, మత ప్రచారం ఎక్కడ జరుగుతున్నా అక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కానీ ఆ అడ్డుకోవటానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, విధానాలు ఉంటాయి. ఆ విధాన పరంగానే వెళ్ళండి అని తగు జాగ్రత్తలు మాత్రమే చెప్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మత స్వేచ్ఛ అనేది హక్కు కాదు, కేవలం స్వేచ్ఛ మాత్రమే. ఆ స్వేచ్ఛకి పరిధులు ఉన్నాయి. ప్రతి స్వేచ్ఛకి రాజ్యాంగం తగిన పరిమితుల్ని ఏర్పాటు చేసింది. ఆ పరిమితులు మనకైనా వాళ్ళకైనా అందరికీ ఉంటాయి. అవి గుర్తెరిగి మసులుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎవరైతే దాన్ని మర్చిపోతారో అలాంటి వాళ్ళని మీరు చట్టపరంగా నిలదీయండి. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.